హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజైతే నా డైలీ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. 5:30 వరకు ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడు 5:30 5:45 కల్లా నేను యోగాకైతే వెళ్తానన్నమాట. 5:45 ఇప్పుడు ఎండాకాలం కదా, తొందరగా వెలుతురు వచ్చేస్తుంది. ఆల్రెడీ 5:30కే ఇంత వెలుతురు వచ్చేసింది కదా. నార్మల్గా చలికాలం అట్లయితే మాకు 6 అయినా కూడా చీకటిగా ఉంటుంది. అప్పుడు మేము 6కి అట్లా వెళ్ళేవాళ్ళం, బాగా చీకటిగా ఉంటుంది అనేసి. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ఎండలైతే విపరీతంగా కొడుతున్నాయి. 7 వరకే ఎండ ఇట్లా వచ్చేస్తుందనమాట. ఇంకా యోగా 7 వరకు కంప్లీట్ చేసేసుకొని వచ్చేయడానికి 5:30 వరకే స్టార్ట్ చేసేస్తున్నారు. మామూలుగా చలికాలం, వర్షాకాలం అలా అయితే కొంచెం 6 వరకు అలా స్టార్ట్ చేస్తారు. 7:30 అవుతుంది. దాదాపు 7 వరకు క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే చాలా వరకు పిల్లల స్కూల్స్ ఉంటాయి కదా, వెళ్ళాలి, బాక్సులు ప్రిపేర్ చేయాలని కొందరికి తొందర ఉంటుంది. అందుకనేసి కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తే తొందరగా ఎండ్ చేయొచ్చు అనేసి తొందరగా చేస్తున్నారు. మళ్ళీ కంప్లీట్ యోగా అంతా కంప్లీట్‌గా చేయాల్సిన అంత అవసరం కూడా ఉండదు. ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మధ్యలోనే వెళ్ళిపోతారు. ఒక సూర్య నమస్కారాలు అలాంటివి చేసుకొని కూడా వెళ్ళిపోతారు. కొంచెం ఫ్రీ టైం ఉన్న వాళ్ళు మాత్రం కంప్లీట్‌గా ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత వచ్చేస్తారనమాట. ఇంకా 7:30 వరకైతే ఇంటికొచ్చేస్తాము. ఇంకిప్పుడు నేనైతే మార్నింగ్ వెళ్ళి వచ్చేసిన. వచ్చిన తర్వాత క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం అలా అలా పైపైన క్లీన్ చేసేసుకుంటున్నాను. నైటే నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ అంతా కూడా తుడిచి పెట్టేస్తాను. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఎలాగో మనము మళ్ళీ ఒకసారి అయితే తుడుచుకుంటాం కదా, సో ఆ క్లీనింగ్ పని అయితే చేసేసుకున్నాను. గ్యాస్ అంతా తుడిచేసాను. గిన్నెలు కూడా నైటే క్లీన్ చేసుకున్నాను. ఒక రైస్ వండిన గిన్నె మాత్రమే ఉంది. ఇంకా అది కూడా ఇప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. ముందుగా కిచెన్, హాల్ ఇవన్నీ ఊడ్చేస్తాను. ఇంక ఇవాళ కొద్దిగా లేట్ అయింది. ఫుల్ హెడేక్ వస్తుంది. టీ అయితే తొందరగా పెట్టుకుందామని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా దానికోసమని ఫస్ట్ కిచెన్ అంతా, హాల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని కాసేపు అలా రిలాక్స్గా టీ అయితే పెట్టేసుకొని తాగి కూర్చుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బెడ్రూమ్స్ నిదానంగా బెడ్షీట్స్ అవన్నీ దులిపేసి అవన్నీ సదురుకుంటూ బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి మార్నింగ్ కొంచెం తొందరగా లేసాననుకోండి, ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకొని పోతా. ఇల్లు ఊడ్చేసి, బయట ఊడ్చేసి, ముగ్గేసి మొత్తం అంతా క్లీనింగ్ వర్క్ చేసుకొని వెళ్ళి తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఏముండదు. ఇంకా కొంచెం రిలాక్స్గా టీ అయితే పెట్టుకొని ప్రశాంతంగా తాగేసి కూర్చుంటాను. కొంచెం లేట్‌గా లేస్తే మాత్రం ఇంకొక బయట ఒక్కటే క్లీన్ చేసుకొని వెళ్తా. వచ్చిన తర్వాతనే ఇంక ఈ పనులు చేసుకుంటా. నాకు మార్నింగ్ లేవడం అలవాటే. దాదాపు 4:30కి అట్లా మెలుకువ వస్తది. ఇంకిప్పుడు సమ్మరు నైట్ ఎక్కువ నిద్ర పట్టట్లేదు తొందరగా. దానివల్ల కొంచెం పొద్దున్న లేవడం లేట్ అవుతుంది. 4:30 అలా అలారం పెట్టుకున్నా కూడా 5కి కూడా అతి కష్టంగా లేస్తున్నాను. లేసి తొందరగా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత వచ్చేసి బయట ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసుకొని వెళ్ళిపోతా అనమాట. తొందరగా లేస్తేనేమో అన్ని పనులు చేసుకొని వెళ్తాను. నేను ఇంకా దాదాపుగా తొందరగా లేసి అన్నీ చేసుకొని వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట. వచ్చిన తర్వాత చేసుకోవాలంటే ఇంకా కొంచెం అలసిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా రిలాక్స్‌గా టీ నిదానంగా తాగుతూ ఉండాలనిపిస్తదనమాట. అందుకనేసి కొంచెం రాంగానే ఒక 5 నిమిషాలు అలా కూర్చొని టీ పెట్టేసుకొని, టీ తాగేసిన తర్వాత మిగతా పనులేమన్నా ఉంటే చూసుకుంటాను. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ పని అయిపోయిందంటే ఇంకా పెద్ద పని అయిపోయినట్టే అనిపిస్తదనమాట నాకైతే. ఇల్లు క్లీనింగ్ చేసుకున్నామనుకోండి, గిన్నెలు అవి నైటే తోముకుంటాం కాబట్టి ఏం పని ఉండదు. ఇంకా స్నానం చేసేసి కొంచెం పూజ అది చేసేసుకొని, డైలీ అంటే మామూలుగా పూజ దీపం పెట్టేసి తొందరగా చేసేస్తాను. ఫ్రైడే, సాటర్డే అలాంటప్పుడైతే పూజ చేసుకోవడం ఎక్కువ టైం పడతదనమాట. ఎందుకంటే అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు తుడుచుకోవడము చాలా పని ఉంటుంది. పూజ కూడా కొంచెం ఎక్కువ సేపు చేయాల్సొస్తది కదా. అందుకే ఒక ఫ్రైడే, సాటర్డే మాత్రమే తొందరగా లేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత తొందరగా స్నానం అది చేసేసుకొని పూజ చేసుకుంటా అనమాట. ఇవాళ ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగానే పూజ అయిపోయింది. అలాగే వంట అయితే చేస్తున్నా అండి. ఇంకా అదంతా కూడా ఏం షూట్ చేయలేదు. వంటకొచ్చేసి ఇక్కడ క్యాబేజ్ కర్రీ చేస్తున్నా. క్యాబేజ్, శనగపప్పు, టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేసుకోలేదనమాట. నాకు కొంచెం బయటకెళ్ళే పని ఉంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి వంట చేయాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి డైరెక్ట్ వంటే చేస్తున్నాను. దానికోసం క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నా. అలాగే టమాటా, పచ్చిమిర్చి, శనగపప్పు కూడా నానబెట్టి పెట్టేసాననమాట. అవన్నీ నానబెట్టి కట్ చేసి పెట్టేసుకొని
తొందరగా కర్రీ అయితే నేను కుక్కర్‌లో చేస్తున్నాను. క్యాబేజ్ కర్రీ కుక్కర్‌లో చేస్తేనే బావుంటది. ఎక్కువగా మంచిగా ఉడుకుతదనమాట. అందుకని చెప్పేసి నేను క్యాబేజ్ అయితే కుక్కర్‌లో వేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పసుపు అవన్నీ వేసేసాను. తర్వాత వచ్చి క్యాబేజ్ వేస్తున్నాను. ఆనియన్ అయితే ఏం వేసుకోలేదు క్యాబేజ్‌లో. ఇంకా వేసేసుకొని విజిల్ పెట్టేయడమే. ఒక 1 ఆర్ 2 విజిల్స్‌కి మంచిగా మెత్తగా ఉడికిపోతది. సింపుల్‌గా తొందరగా అయిపోతదనమాట. ఒక క్యాబేజ్ కట్ చేయడమే. క్యాబేజ్ కూడా కట్ చేయడం తొందరగానే అయిపోతది ఫాస్ట్‌గా. ఎక్కువ తెచ్చుకోము. చాలా రోజులయిందని జెప్పేసి ఈసారి క్యాబేజ్ అయితే తీసుకొనొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగా అయింది. ఈవినింగ్ చపాతీ అలా చేసుకుందామని జెప్పేసి ఒక చిన్న క్యాబేజే తీసుకొచ్చాననమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి వండితే టేస్ట్ బావుంటది. చాలా రోజుల తర్వాత తింటాం గాబట్టి తినాలనిపిస్తది. అదే పనిగా మధ్య మధ్యలో తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. క్యాబేజ్ అంటే దాదాపుగా ఎవరికీ ఇష్టం ఉండదు. కాకపోతే ఊకే తిన్న కర్రీసే తిన్నట్టు బెండకాయ, దొండకాయ, వంకాయ, పప్పు ఇంకా రిపీటెడ్‌గా అవే కర్రీస్ వండుకోవాల్సొస్తుంది. ఒక 2 డేస్ ఏదైనా కర్రీ వండామంటే థర్డ్ డే కంపల్సరీ మా ఇంట్లో పప్పు ఉండాల్సిందే. లేకపోతే అస్సలు తినాలనిపియదు. ఇంకా అందుకనేసి ఇవాళ అయితే చాలా రోజులైంది. క్యాబేజ్ చిన్నది కనిపించిందనమాట. సాయంత్రం చపాతీ అది చేసుకుంటే సరిపోతది. ఒకరోజు తెచ్చుకుందాంలే అని చెప్పేసి అయితే తెచ్చి వండేసాను. చాలా రోజుల తర్వాత వండినందుకు ఇన్ని రోజులు తిననందుకేమో టేస్ట్ కూడా మంచిగానే అనిపించిందండి. ఇంకా నేను కూడా ఈ మధ్య వీడియోస్ పెట్టక 10 డేస్ అయిందనుకుంటా. 10 డేస్ బ్యాక్ పెట్టాను. మళ్ళీ ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. నేనింకా ఈ 1 వీక్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. అందుకే వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంకా మొన్నే వచ్చేసాను. 2 డేస్ అయితుంది వచ్చి. వచ్చిన తర్వాత ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసైతే ఒక 2 వీడియోస్ అయితే నేను వెళ్ళే ముందు షూట్ చేశాననమాట. ఆ వీడియోస్‌ని అయితే కొంచెం ఎడిట్ చేసైతే పోస్ట్ చేద్దామనైతే అనుకుంటున్నాను. నాకేంటో గానీ వీడియోస్ అన్నీ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ గూడా తొందరనే చేసేసుకుంటాను. ఎడిటింగ్ చేయడం గూడా పెద్ద ఇబ్బందనిపియదు. వాయిస్ ఓవర్ ఇయ్యడానికే నాకు కొంచెం ఇబ్బందయిపోతుంది. డైలీ ఒక కంటెంట్ ఏం తీసుకోవాలి, ఏంటి అనేది అర్థం గాకుండా ఉందనమాట. దానివల్ల ఆలోచించేసరికయితే టైం అయిపోతుంది. ఇంకా వేరే పనులు జేసుకుంటూ ఇది ఆలోచించేసరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ పెట్టాలంటే. ఇంకా దానివల్లనే డిలే అయిపోతుందనమాట. కంటిన్యూగా ఒక 4, 5 రోజులు పెట్టానంటే ఆటోమేటిక్‌గా ఈజీగా పెట్టేయగలుగుతున్నాను. గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఏదో కొత్తగా పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో, చూద్దాం ఇంకా ఇప్పుడేంటంటే ఎక్కువ షార్ట్స్ బాగా వైరల్ అయితున్నాయి గదా! ఎవరికీ గానీ షార్ట్స్ చూసినంతగా లాంగ్ వీడియోస్ చూడట్లేదు. కానీ షార్ట్స్ వల్ల మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు గానీ మనకేం యూజ్ ఉండదు గదా! లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తుంటే కొంచెం బావుంటది అనేసి కొంచెం మనకి ఇన్‌కమ్ పరంగా మంచిగొస్తది గదా! అన్న ఉద్దేశంతోనైతే నాకు లాంగ్ వీడియోస్ పెట్టాలనైతే అనిపిస్తుందండి. ఇంకా దాని కోసం అనేసి ఇంకా ట్రై జేస్తున్నాను. చూడాలి ఇంకెప్పటి వరకు అలవాటు పడతానో ఏమో! ఇంకా నాకేమో ఏదో ఒకటి షూట్ చేసి, ఏదో ఒకటి మాట్లాడి పెట్టేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి పెడితే చూడ్డానికి బావుండాలి. నాది నాకన్నా కొంచెం బావుండాలి అని అనిపిస్తుంటది. అంటే అందరికీ నచ్చదు. నచ్చాలని ఏం లేదు. నచ్చే వాళ్ళకి నచ్చుతది. నచ్చని వాళ్ళకి నచ్చదు. నాకొచ్చింది నా వేలో నేను మాట్లాడి, నా వేలో నేనైతే పెట్టాలనైతే అనుకుంటాను. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఆలోచిస్తా అనమాట. వీడియోస్ షూట్ చేసేటప్పుడు, మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు అన్నీ చూసుకుంటూ, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చింది గూడా ఒక్కొక్కసారి కట్ చేసుకుంటూ ఫ్లోలో మాట్లాడేస్తే ఈజీగా వచ్చేస్తది వాయిస్ ఓవర్. కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇయ్యాలంటేనే కొంచెము అర్థం కాదనమాట. ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడేస్తేనైతే మాటలు బాగా మాట్లాడొచ్చు. ఏదైనా గానీ నేను ఫ్లోగా మాట్లాడితే ఈజీగా మాట్లాడగలుగుతా. కానీ ఈ వీడియోలో మాట్లాడాలంటే, అంటే వీడియోకి వాయిస్ ఓవర్ పరంగా మాట్లాడాలి అంటే, వీడియోకి తగ్గట్టుగా మన వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే అసలు అర్థం కాదనమాట. దానివల్లనే నేను ఇంకా చూసి ఒకరోజు పెట్టానంటే దానికి టైం తీసుకోవాలి గదా! నాకున్న టైము ఈ పనుల వల్ల సరిపోవట్లేదనమాట. ఇప్పుడైతే కొంచెం టైం తీసుకొని అప్పుడప్పుడు అలా షూట్ చేస్తూ ఉంటాను. కంటిన్యూగా పెడితేనేమో 1 వీక్ కంటిన్యూ పెడతాను. బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ అది చాలా రోజుల వరకి బ్రేక్ అయిపోతుంది. కాకపోతే యూట్యూబ్‌లో ఏందంటే ఏదో ఒకటి మనకొచ్చింది వచ్చినట్టుగా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తేనే ముందుకెళ్తాం. ఇంకా లేదంటే లేదనమాట. ఇంకా రెగ్యులర్‌గా పెట్టేవాళ్ళు గూడా కొందరికి వ్యూసే రావట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ చూస్తున్నారు గదా! షార్ట్స్ వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇప్పుడు లాంగ్ వీడియోస్ చూసేంత టైము, ఓపికలు ఎవ్వరికి ఉండట్లేదు. కాకపోతే మానిటైజేషన్ అయిన వాళ్ళకేంటంటే కొంచెం అప్పుడో ఇప్పుడో కొంత అన్నా డబ్బులైతే యాడ్ అయితాయి అన్న ఉద్దేశంతోని లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. రెగ్యులర్‌గా అయితే షార్ట్స్‌కి ఉన్నంత ఇది ఇప్పుడు లాంగ్ వీడియోస్‌కి లేదు. దానివల్ల కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదనమాట. ఇంకా రెగ్యులర్‌గా పెట్టాలి ఇక నుంచైనా.
ఇంక ఈ పువ్వులైతే నిన్న బయటకెళ్ళాను. అక్కడైతే తీసుకొనొచ్చాననమాట. పూజ కోసం అనేసి ఆల్రెడీ దేవుడికి పెట్టేశాను. ఇంకా కొన్నున్నాయి. నేను కొన్ని తలలో పెట్టుకున్నాను అల్లుకొని. మిగతాయి గూడా అల్లి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే రేపు గూడా పూజకొస్తదనమాట. అందుకని జెప్పేసి ఇంకా అల్లేసి పెడుతున్నాను పనంతా కంప్లీట్ అయిన తర్వాత. సో, ఇదండి ఇవాళటి వీడియో. వీడియో ఎలా ఉంది? నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.